హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 3 ట్రిప్ వ్లాగ్. సో డే 3లో ఏమేం చేసాము అనేది కంప్లీట్ వీడియో. డే 1ది డే 2ది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో అప్పుడు మీకు కంప్లీట్ ప్యాకేజ్ని ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. సో రామేశ్వరంలో నేనే మొత్తం ఏం చేసామనేది చూసారు కదా. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే 5 o'clockకి దర్శనంకి అయితే వచ్చేసాము ఫ్రెష్ అయిపోయి. ఇక్కడ 5 o'clock దర్శనంలో స్ఫటికలింగ దర్శనం ఉంటుందంట. సో ఇది ఎర్లీ మార్నింగ్ ఓన్లీ 1 hour ఉంటుంది. మేము 5 o'clockకి లైన్కి నిలబడితే 6 to 7 అరౌండ్ అట్లా 1 hour మనకి దర్శనానికి అలో చేస్తారు. సో అలా అయితే స్ఫటికలింగ దర్శనం కూడా చేసేసాం మేము. సో మాకైతే ప్రీవియస్లీ తెలీదు ఇలా స్ఫటికలింగ దర్శనం కూడా ఉంటుంది అనేసి. సో నిన్న మేము దర్శనానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, సో అర్లీ మార్నింగ్ ఇలా దర్శనం ఉంటుంది అనేసి. సో ఓకే, ఇక్కడి వరకు వచ్చాం కదా, ఎందుకు మిస్ చేసుకోవాలనేసి అర్లీ మార్నింగే లేచేసి వచ్చి దర్శనం చేసుకున్నాము. సో ఇంకా అది ఆ ఫీల్ వేరే ఉంటుంది, మాటల్లో చెప్పలేము. ఎవరైనా కానీ అది చూస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ స్ఫటికలింగ దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాము. ఇంకా ఫుల్ చలిగా కూడా ఉంది అక్కడ. అండ్ ఇంకా వేడి వేడిగా టీ అయితే కానిచ్చేసామన్నమాట, ఇంకా చలిని తట్టుకోవడానికి. ఇంకా కొన్ని పిక్చర్స్ కూడా దిగాము అక్కడ మార్నింగ్. అండ్ మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసాము. సో ఇప్పుడు ఏంటి అంటే సముద్ర స్నానం చేసి అండ్ అక్కడ 22 బావి నీళ్ళతో స్నానం చేస్తారు. స్నానం ఇన్ ద సెన్స్ అంటే నీళ్ళు వేసుకుంటారు, అంటే అన్ని ఔషధ గుణాలు అన్నీ ఉంటాయి అన్నమాట దాంట్లో. సో మంచిది అనేసి. సో అందుకే మేము ఫస్ట్ అయితే సముద్ర స్నానం చేసుకోవాలి అనేసి వెళ్ళిపోయాము అక్కడ నుంచి. టెంపుల్ నుంచి చాలా దగ్గర, అక్కడ నుంచి వాకేబుల్లోనే వెళ్ళిపోయాము. ఎందుకంటే మేము రూమ్ కూడా టెంపుల్కి చాలా నియర్గా తీసుకున్నాము. సో ఇక్కడ ఇంకొక టెంపుల్ కూడా వచ్చేసింది, అక్కడ దర్శనం కూడా చేసుకున్నాము స్వామివారిది. నెక్స్ట్ ఇంకా వెళ్తున్నాం. ఫుల్ క్రౌడెడ్. 7 o'clock 7:30 అప్పుడే ఇంత క్రౌడెడ్ స్టార్ట్ అయిపోయింది, ఫుల్ క్రౌడ్గా ఉండే. ఇంకా మేము ఉసుక పూజ చేయాలి అనేసి అక్కడ పూజ సామాన్లు కూడా అమ్ముతుంటారు. సో ఇంకా పూజ సామాన్లు కూడా అక్కడ కొనుక్కున్నాము అక్కడే. ఇంకా పూజ చేయడానికి వచ్చాము. ఫస్ట్ ఇక్కడ చూసాం, ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. సో ఇక్కడైతే అవ్వదు అనేసి ముందుకు వెళ్తున్నాం. నాకైతే కొంతసేపు డౌట్ ఉండిపోయింది, సముద్రానికి వచ్చామా రివర్కి వచ్చామా అన్నట్టు. సముద్రం అన్నలాగానే లేదు, చాలా అస్సలు కొంచెం కూడా సౌండ్ లేదు, హెవీ విండ్ లేదు, డిస్టర్బెన్స్ లేదు. చాలా రివర్ ఎట్లా పీస్ఫుల్గా ఫ్లో అవుతుంది కదా, అట్లా అనిపిస్తుండే నాకు ఇక్కడ ఈ సముద్రం చూస్తే కూడా. సో ఇక్కడ ఫస్ట్ వెళ్ళేసి ఇంకా సముద్రంలో మునగాలి అని సో ఇంకా ఉసుక పూజ చేయాలి అంటే ఫస్ట్ అయితే మడితో మునిగేసి రావాలి అన్నారు. సో ఫస్ట్ అందుకే నేను కార్తీక్ అయితే వెళ్ళాము. ఇక్కడ 3 times మునగాలి. సో ఇంకా ఫస్ట్ అయితే స్నానం చేయడానికి నేను కార్తీక్ అయితే వెళ్ళిపోయాము. అది సముద్రం కాబట్టి నాకైతే కొంచెం భయం వేస్తుండే, ఇక్కడ కొట్టుకుపోతాను ఏమో అనేసి. ఫస్ట్ స్విమ్ కూడా రాదు, ఇక అట్లనే ఇంకా కానిచ్చేసాం చేయి పట్టుకొని. కానీ ఒక థ్రిల్ అయితే ఉంది నాకైతే, ఫస్ట్ టైం నేను సముద్ర స్నానం చేసింది. సో సముద్రం స్నానం అయినాక మళ్ళీ వచ్చేసి ఉసుక పూజ చేయాలి అంట. సో దానికోసం మొత్తం ఆల్రెడీ పూజ సామాన్లు అంతా అక్కడే దొరికితే కొనుక్కొని వచ్చేసాము. ఇక్కడ ఇంకా అక్కడ నుంచి ఉసుక తీసుకురావాలి, సముద్రం నుంచి ఉసుక తీసుకొచ్చి ఇక్కడ పూజ చేయాలన్నమాట. పూజ చేసినాక ఈ ఉసుకని తీసుకుపోయి మళ్ళీ గంగా నదిలో ఉసుకని మళ్ళీ కలపాలంట. మళ్ళీ అక్కడ నుంచి గంగాజలం తీసుకొచ్చేసి ఇక్కడ మళ్ళీ శివునికి గంగాజలం అభిషేకం చేయాలంట. అభిషేకం అంటే మేము గంగాజలం తెచ్చిస్తే వాళ్ళే శివునికి మన ముందరనే పోస్తారు అక్కడని. సో మనం చూసి దర్శనం చేసుకోవచ్చు అంతే, మమ్మల్ని అయితే అక్కడికి అలో చేయరు. సో ఇట్లా అయినా చేస్తారు. కొంతమంది ఫస్ట్ కాశీకి వెళ్ళి వచ్చి తర్వాత రామేశ్వరంకి వచ్చి మళ్ళీ కాశీకి వెళ్తారు. మేమైతే ఫస్ట్ రామేశ్వరం వచ్చాం కాబట్టి నెక్స్ట్ కాశీకి వెళ్ళి మళ్ళీ రామేశ్వరం రావాలి అంట. సో ఇలా చేస్తే మోక్షం ఉంటుంది అలా చెప్తారు. నాకు కూడా తెలియదు, కానీ అందరు చేస్తారు కాబట్టి మేము కూడా చేసాము. మా మమ్మీ అయితే ఫస్ట్ ఆల్రెడీ రామేశ్వరం వచ్చేసి పూజ చేసుకుని ఉసుక తీసుకువెళ్ళి మళ్ళీ కాశీలో కలిపి అక్కడ నుంచి గంగాజలం తీసుకొచ్చేసి ఇప్పుడు రామేశ్వరంలో ఇచ్చాము. మళ్ళీ ఇక్కడ రామేశ్వరంలో పూజ చేసేసి ఈ ఉసుకని తీసుకుపోయి ఇంట్లో పెట్టేస్తే సరిపోతుందంట. మా మమ్మీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా
మళ్ళీ అక్కడ ఆ పూజ కార్యక్రమాలు మొత్తం అంతా అయిపోయినాక ఇక్కడ బావి నీళ్ళ స్నానానికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇంకొకటి భలే గమ్మత్ ఏమనిపించిందంటే జనరల్ టికెట్ అయితే 25 రూపీస్. అంటే ఇట్లా నీళ్ళు ఇట్లా వేస్తారనమాట, డైరెక్ట్ చిమ్మిస్తారు. ఇంకా మనకు సపరేట్గా కొంచెం నీళ్ళు మన పైన పడాలి అనుకుంటే పర్ పర్సన్ 100 రూపీస్ ఎక్కువ ఇస్తే ఒక బకెట్లో 3 మెంబర్స్కి పోయడం, లేదా ఒక బకెట్ మాకే పోయడం అలా చేస్తారు. సో ఇంక ఇంత దూరం వచ్చాం కదా అనేసి మేము కూడా పర్ పర్సన్ ఎక్స్ట్రా ఇచ్చేసే వెళ్ళామన్నమాట. మొత్తం అక్కడ బావి స్నానం అయినాక మళ్ళీ అక్కడ నుంచే డైరెక్ట్ మనల్కి ఇంకోసారి దర్శనానికి కూడా పంపుతారు. సో ఇంకా దర్శనం చేసేసుకొని డైరెక్ట్ అన్నప్రసాదానికి వచ్చేసాము. ఇంకా ప్రసాదం తినేసి ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ అబ్దుల్ కలాంది హౌస్, ఇంకా అది మ్యూజియం అవన్నీ కూడా ఉన్నాయి రామేశ్వరంలో. సో అవి కూడా చూసుకుని ఇంకా డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ మదురైకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మాకు అక్కడ దర్శనం అవ్వలేదు కదా, సో ఇంకోసారి దర్శనం చేసుకోవాలి అనేసి ఇంకా మదురైకి వెళ్ళి అక్కడ ట్రైన్ క్యాచ్ చేసుకోవాలి మనము. సో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ వేలో వెళ్తాం. మళ్ళీ పంబన్ బ్రిడ్జ్, మళ్ళీ సముద్రం పైన ఆ బ్రిడ్జ్ పైననే వెళ్తాము. ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి మదురైలో దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. సో ఇంకా దర్శనం అయిపోయాక మళ్ళీ ఈవినింగ్ ఉత్సవం కూడా ఉండింది. సో ఏమైతే మన మంచికి అంటే ఇదేనేమో, నిన్ననే మాకు దర్శనం అయిపోయి ఉంటే జస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళము, ఇక్కడ అమ్మవారి ఉత్సవం మిస్ అయిపోయే వాళ్ళము. సో ఇప్పుడు వచ్చినందుకు అమ్మవారి ఉత్సవం కూడా చూసాము. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. మాకైతే 2 కళ్ళు సరిపోలేదు ఆ ఉత్సవం చూడడానికి. అండ్ చాలామంది జనాలు కూడా ఉన్నారు. దర్శనం కూడా ఫటాఫట్ అయిపోయింది మాకు. 2 అవర్స్లోనే అయిపోయింది, లేకుంటే మినిమం 3 అవర్స్ 4 అవర్స్ పడుతుంది నార్మల్ దర్శనంకి అయితే. సో ఎలా జరిగిందో మీరు కూడా చూడండి. సో చూసారు కదా, అందుకే ఇంకా మేము కూడా ఏం జరిగినా మన మంచికే అనుకున్నాం. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సో నిన్న అయితే దర్శనం అవ్వలేదు, ఏంటి ఇలా అయిపోయింది అని కొంచెం సాడ్ ఫీల్ అయినా, ఇప్పుడు ఆ దర్శనానికి ఆ ఉత్సవం అన్నీ చూశాక
నిన్న దర్శనం మిస్ అయిందే బాగైంది అనిపించింది. సో ఇంకా అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఎందుకంటే మా ట్రైన్ కూడా ఉన్నింది, దాన్ని కూడా కరెక్ట్ టైంకి క్యాచ్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ కన్యాకుమారికి వెళ్ళిపోయాము. సో అక్కడ ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. అక్కడ ఏమేమి చూసాము, ఎలా చూసాము, ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది డే 4 వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.